అపార సంపద, చుట్టూ అంతు చిక్కని నాగబంధం. ఆదిచేసుడే విష్ణుమూర్తి సంపదకు కాపలగా ఉన్నాడా? ఎక్కడో తెలియని భయం, బయటికి చెప్పుకోలేని బెరుకు గాబరా అధికారులు, కమిటీ సభ్యులు కనిపిస్తుంది. ఇక ఆ స్వరంగ మార్గంలో వెళ్ళి మరి ఆ గదులు తెరిస్తే మటాషని కొందరు పూజారులు హెచ్చరిస్తున్న దాంట్లో వాస్తవం ఎంత? ఎస్, ఇప్పుడు మీరు విన్నది ఎగ్జాక్ట్లీ నిజమే. కానీ ఇప్పుడు పూరి జగన్నాథ్ రత్న భండాగారు రహస్య గదులు తెరవాలంటే అంత ధైర్యం మనకుందా? ఒకవేళ తెరిస్తే వచ్చే సమస్యలేంటి? ఎక్కడో తెలియని ఒక భయం, బయటికి చెప్పుకోలేంత బెరుకు, గాబరాగా ఇప్పుడు ఉన్న అధికారులు. మొత్తానికి ఇదంతా కూడా అందరి కమిటీ సభ్యుల్లో కూడా మొత్తానికి కనిపిస్తుంది. అయితే రత్న భండారంలో స్వరంగ మార్గమధ్యం ద్వారా వెళ్ళి ఆ 6 గదులని తెరవడం అంత ఈజీ కాదంటున్నారు పూర్వీకులు. అయితే ఇదంతా ఈజీ కదంటే అర్థమవుతుందా అంటున్నారు మరికొందరు వ్యక్తులు. మొత్తానికి ఇదంతా ఆందోళనకు అందరినీ కూడా గురి చేస్తుంది. అయితే యావత్ దేశం శ్రీ క్షేత్ర రత్న భండాగారంలో మొత్తానికి ఆ స్వరంగ మార్గమధ్యం ద్వారా వెళ్తే ఆ గదిలో ఏముందని ఉత్కంఠంతో ఎదురు చూస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా రత్న భండాగార్ రహస్యాన్ని బయటపెట్టేందుకు ఆసక్తిగా ఉంది. కాకపోతే రత్న భండాగార్ ఆ స్వరంగ మార్గం తెరవాలంటే వణికిపోయే పరిస్థితి వచ్చింది. పాములు, బుసబుసలు, నాగబంధం ఉందన్న ప్రచారంతో రత్న భండార్ తెరిచే కమిటీలో ఆందోళన మొదలైంది. అయితే మొత్తానికి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నా కూడా ఇంట్రెస్టింగ్ విషయం అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఓ పేరును మంత్రగత్తె కోసం వెతుకుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మరి అక్కడ ఉన్నటువంటి నాగబంధం అది అత్యోశక్తి, దాన్ని వీడడం అంత ఈజీ కాదు. మరి అందుకు వీరు సైన్స్ని కాదు, ఇప్పుడు మూఢనమ్మకాలనే నమ్ముతున్నారు. అయితే మెడికల్ కిట్తో సాయుధ బలగాల వైద్య బృందం పురాతన వస్తువులను బయటకు తీసే నిపుణుల టీంను అందుబాటులో ఉంచారు. అంటే రత్న భండార్ తెరిచే టీం ఎంత ఆందోళన ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్లుగా రత్న భండార్ రహస్య గది పెద్ద మిస్టరీగా ఉండిపోయింది. రత్న భండాగారంలో 3వ గదికి 3 తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపునకు ఒక్కో తాళం చొప్పున 3 తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళం చెవి గజపతి రాజుల దగ్గర, మరో తాళం చెవి దేవాలయ పాలనాధికారుల దగ్గర, ఇంకా 3వ తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది. ఈ 3 తాళాలు ఉంటేనే ఆ గది తలుపులు పూర్తిగా తెరవచ్చని రత్న భండాగారంలో మొదటి గదిలో దేవుడు ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు ఈ నగలే తీసి దేవుడికి అలంకరిస్తారు. ఇక 2వ గదిలోది విలువైన వస్తువులు ఉన్నాయి. 3వ గదిని మాత్రం దశాబ్దాలుగా తెరవలేదు, అందుకు ఓపెన్ చేయడం లేదు, ఎవరికి అర్థం కావడం లేదు. అయితే 1985లో ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు 3వ గది తెరిచేందుకు ప్రయత్నం చేశారు. అయితే 2 తలుపులు తెరవగానే ఆ గదిలో నుంచి ఒక్కసారిగా భయానక శబ్దాలు, పాములు బుసలు కొట్టినట్లు సౌండ్ వినిపించడంతో అధికారులు భయపడి వెనక్కి వెళ్ళిపోయారని తెలిసింది. అయితే అందుకే రత్న భండాగారం తెరిస్తే దేశానికి అరిష్టమని హెచ్చరించారు కొందరు శ్రీ క్షేత్ర అర్చకులు. దేవుడి ఆదేశాలను కాదని ఎవరైనా తలుపులు తెరిస్తే అంత సర్వనాశనమేనని, విపత్తులు వస్తాయని చెప్పుకొచ్చారు. అయితే పూరిలోని జగన్నాథుని ఆలయంలో కీలకమైన 3వ గదిలో లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులు కాపలగా లక్షలాది పాములే ఉన్నాయా, లేక 1000 పడగల ఆదిశేషుమూర్తి సంపదకు కాపలగా ఉన్నాడా అన్నది ఎవరికి అంతు చిక్కడం లేదు. పాములు బుసబుసలు వినిపిస్తున్నాయన్న ప్రచారంలో ఎంతవరకు నిజముందనేది 3వ గదిని తెలిస్తే మటాశాన్ని కొందరు పూజలు హెచ్చరిస్తున్న దాంట్లో వాస్తవం ఎంతని ఈ విషయంపై ప్రభుత్వం వేసిన కమిటీ కూడా వంచన రాలేకపోయింది. అయితే మొత్తానికి 3 గదులు తెరిచి మొత్తానికి అందులో ఉన్న పెట్టెలని బయటకు తీసుకొచ్చారు. కానీ అక్కడ ఓ స్వరంగ మార్గం ఉంది. మరి ఆ స్వరంగ మార్గం నుంచి లోపలికి వెళితే ఇక వెలకట్టలేని నిధి అందులో ఉంది. అయితే మొత్తానికి అక్కడ ఏకంగా ధనరాశులకు కాపలగా లక్షలాది పాములు ఉన్నాయి. అదేవిధంగా 1000 పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలగా ఉన్నాడా అన్నది ఎవరికి అంతు చిక్కడం, ఇప్పుడు సైన్స్ కూడా అంతు చిక్కడం లేదు. పాముల బుసబుసలు వినిపిస్తున్న ప్రచారంతో ఎంతవరకు నిజముందనేది ఇప్పుడు మరో మిస్టరీ. ఈ 3 అంటే ఇక్కడ ఏంటంటే ఆడ ఉన్న గదులన్నీ తెరిచి మిగతా తీసుకొచ్చారు. కానీ రహస్యంగా ఉన్నటువంటి ఆ మిస్టరీని మరి బయటికి తీసుకొచ్చేదిలా? ఆ స్వరంగం నుంచి లోపలికి వెళ్తే మొత్తానికి అందులోకి వెళ్తే అది తెరిస్తే మటాషని కొందరు పూజారులు కూడా హెచ్చరిస్తున్నారు. మరి
ఇందులో వాస్తవం ఎంత అనేది కూడా మళ్ళీ ఇప్పుడు అందరికీ సందేహం వస్తుంది. అయితే అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో 6వ నేలమాలిక తరహాలోనే పూరీ జగన్నాథ్ ఆలయంలో రత్న భండాగారంలో స్వరంగ మార్గంలో ఓ మిస్టర్ని ఇప్పుడు ఉండిపోచిన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని 6వ నేలమాలికను తెరిచేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ నాగబంధనం ఉందని భయపడి సిరి సంపదలున్న నేలమాలికను తెరవకుండా ఆగిపోయారు. దేశంలో ఎన్ని ప్రముఖ ఆలయాలు ఉంటే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాలికను పూరి ఆలయంలోని రత్నభండారుకు మాత్రమే నాగబంధం ఉందన్న చర్చ ఉంది. ఇంతకీ నాగబంధం ఏంటనేది మాత్రం హాట్ టాపిక్ అయిపోయింది. నాగబంధం అనేది పూర్వకాల ప్రక్రియ. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముందుగా విలువైన నిధులను ఓ గదిలో ఉంచి అందులో విషవాయువులను అత్యంత కాలకూట నాగులను మాత్రాలతో బంధించి ఆ నిధికి కాపలాగా ఉంచుతారు. అలాంటి గదిని తెరవాలంటేనే మామూలు మనుషులు అయితే తెరవలేరు. దీనిని మొత్తానికి ఈ నిధిని కాపాడే మంత్ర విద్యనే నాగబంధం. ఈ నాగబంధం ప్రభావం వందల ఏళ్ల పాటు ఉంటుంది. అందుకే మహామాంత్రికులు కూడా అటువైపు వెళ్ళాలంటేనే భయపడిపోతారు. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అయినా పురీ రత్న భండాగారంలో అయినా ఇలాగే ఉండొచ్చున్న అంచనాలు ఉన్నాయి. అందుకే రత్న భండార్ను తెరిచేందుకు మాంత్రికుల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తానికి మరి ఈ నాగబంధనానికి ఉన్నటువంటి ఏదైతే అనుబంధం, మరి అనంత పద్మనాభ స్వామి 6వ నేలమాలికకు ఉన్నటువంటి అనుబంధం ఏంటని ఇప్పుడు అందరికీ ఒక సందేహం ఏర్పడింది. అయితే పూరీ జగన్నాథ్ రత్న భండాగారంలో మొత్తానికి విలువైన ఒక నిధి ఉంది. మొత్తానికి వేల కోట్ల లక్షల సంపద ఉందని ఇప్పుడు పూర్వీకులు చెప్తున్నారు. అయితే దాన్ని హిస్టరీగా మార్చేదెలా, దాన్ని బయటకు తీసుకొచ్చేదెలా అనేది ఇప్పుడు అనేక ప్రయత్నాలు చేస్తుంది సర్కార్. అయితే మొత్తానికి గవర్నమెంట్కు వీలవుతుందా? అంత ధైర్యం చేస్తుందా? నాగబంధనాన్ని విడికొట్టడం సాధ్యమేనా? ఒకవేళ నాగబంధనాన్ని విడగొడితే మరి నిజంగా జరగబోయే అనిష్టం ఏంటి? నిజానికి ప్రళయం వస్తుందా? భూమి ఇక మొత్తానికి హంతమైపోతుందా? పూర్వీకులు చెప్తున్న మాట నిజమేనా అనేది ఇప్పుడు మరో మిస్టరీ. అయితే అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో 5 గదులు తెరిచినప్పుడు రాని ప్రళయం ఇప్పుడు ఎందుకు వస్తుందని మరికొందరికి వచ్చేటువంటి సందేహాలు. కానీ గతం నుంచి కూడా మూఢనమ్మకాలతోటే బ్రతుకుతున్నటువంటి జనాలు అది తప్పకుండా దేవుడి శక్తి తప్పకుండా ఉంటుంది. ఈరోజు మనం ఒక భూమి మీద శక్తి ఉందంటే అది కేవలం దేవుడు మాత్రమే. మనం ఎందుకు గుళ్ళకు గోపురాలకు వెళ్తున్నామంటే ఒక శక్తి మనల్ని కాపాడుతుందన్న ఒక్క నమ్మకంతో మనం గుడి గోపురాలకు వెళ్ళి పూజలు పునస్కారాలు యాగాలు హోమాలు చేస్తున్నాం. ఓకే, అటువంటిది మనం ఈ యొక్క నాగబంధనాన్ని తెరిస్తే ప్రకృతి ఇక ప్రళయ తాండం సృష్టిస్తుంది. అప్పుడు ఈ ప్రళయం వస్తే ఇక మనం భూమి అంతం అవ్వడం ఖాయం అంటున్నారు పూర్వీకులు. అందుకే రత్న భండాగారంలో ఉన్నటువంటి ఆ ఒక నాగబంధనం ఎంత శక్తివంతమైనదో ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. అందుకే ఆ గదులకు నిజంగా ఆ సంపద చుట్టూ ఇప్పుడు అంతు చిక్కని నాగబంధనం. కేవలం ఆ ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలగా ఉన్నాడని మనకు ఈజీగా అర్థమైపోతుంది.